ఆమె సరస్వత్యా లక్ష్మ్యా యది విధిహరి సపత్నో విహరతే అని శంకరాచార్యుల వారు ఏదో ఆయన ఎటువంటి వైభవాన్ని పొందుతాడంటేట ఆ లక్ష్మీ సరస్వతుల చేత వింజామరలు వీయబడుతున్నటువంటి పరదేవతా స్వరూపానికి నమస్కరించినటువంటి వాడు, ఆ తల్లిని భక్తితో సేవించిన వాడు ఎటువంటి స్థితిని పొందుతుంటాడంటే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. ఆయన ఆ భక్తుణ్ణి చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అసూయ పడతాట. ఇదేమిటి, నా భార్య కదా సరస్వతీదేవి, నాకు ఉండవలసినటువంటి సరస్వతీ విలాసం కన్నా కూడా ఎక్కువ విలాసం ఈయన ఎందుందే, ఇంత గొప్ప అనుగ్రహం సరస్వతీదేవిది ఈమెకి ఎలా వచ్చింది అనుకుంటాట. అంత గొప్ప సరస్వతీ కటాక్షం పొందుతాడు. రెండవది శ్రీ మహావిష్ణువు అనుకుంటా, అక్క లక్ష్మి నా భార్య కదా, నేను పొందవలసిన ఐశ్వర్యం కన్నా వీడికి ఎక్కువ ఐశ్వర్యం ఉంది ఏమిటి అని విష్ణువు తెల్లబోయేటంత ఐశ్వర్యాన్ని పొందుతట. అంటే దాని అర్థం ఏమిటి? నిజంగా ఏదో అంత ఐశ్వర్యం అంత విజ్ఞానం అది కాదు. దాని అర్థం ఏమిటంటే ముందు సరస్వతిని చెప్పారు శంకరాచార్యుల వారు. అందుకు కమలాలయ, సరస్వతి కుడి చేతి వైపు ఉంటుంది. సరస్వతి లేని లక్ష్మి భయహేతు, పతనహేతు. సరస్వతీ కటాక్షం లేదనుకోండి, వాడికి 10 అంకులు కూడరా అన్నారనుకోండి భయం, చెక్కు రాసి సంతకం పెట్టమంటే భయం, తన ఆస్తి ఎంతుందో తెలియదు, వేలిముద్ర వెయ్యాలంటే భయం, ఇంత డబ్బుంది ఎవడేం చేస్తాడో భయం. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, అప్పుడు తనకి ఎంతుందో తను దేని మీద సంతకం పెట్టాడో తనకి తెలుసు, లేకపోతే భయం. సరస్వతీ కటాక్షం లేకపోతే దేనికి దానం చెయ్యాలో తెలియదు, దేనికి దానం చేయకుండా ఉండాలో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలియదు. ఇది తెలిసి ఉండాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం తానే ఉంటుంది, ఇక వేరే ఉండక్కర్లేదు. అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి వాడికి కొత్తగా ఆయన గౌరవింపబడడానికి ఆయనకి ఏదో తక్కువ అవుతుందన్న మాట లోకంలో ఉండనే ఉండదు. నాకేవో 4 ముక్కలు వచ్చని కదా మీ అందరూ కింద కూర్చుని నన్ను ఒక్కడిని ఇంత పరిపేసి మెడలో దండేసి కూర్చోబెట్టారు. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇక్కడ మీ ఎవరికైనా 2 ఫ్యాన్లు ఉన్నాయా? నాకు ఒక్కడికే ఉన్నాయి. అంటే సరస్వతీ కటాక్షం కించిత్తున్న నాకే ఇంత లక్ష్మీ కటాక్షం ఉంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఎందుకు ఉండదు? సరస్వతి ఉండి లక్ష్మి ఉంటే భద్రత, సరస్వతి లేని లక్ష్మి భయహేతు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం ఉన్నాయి. పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు, అంత భయంకరంగా ఉంటాడు ఆయన. ఏమైనా ఉపయోగం ఉందా? ఉండదు. కానీ కమలాలయ, ఆ అమ్మవారిని కానీ సేవిస్తేట ఎటువంటి అదృష్టాన్ని పొందుతాడంటే ఆయన రతీదేవి కన్నా కూడా, రతీదేవి భర్త అయిన మన్మధుని యొక్క అందం కన్నా కూడా గొప్ప అందగాడవుతాట. లోకంలో అందం అంటే మన్మధుడినే చెప్తారు, మన్మధుడు అంతటి అందగాడు లేడని. అందుకని రతీదేవి చాలా సంతోషపడిపోతుందట, మా ఆయన కన్నా ఏమిటంటుంది ఎవరినన్నా చూస్తే. మళ్ళీ ఆ మన్మధుడి అందాన్ని తొలగదోయగలిగినటువంటి వాడు విష్ణువు, విష్ణువు అందాన్ని తొలగదోయగలిగిన వాడు శివుడు. కాబట్టి నేనేదో ఆధారం లేకుండా ఈ మాట అంటున్నానని మీరు అనుకోకండి. కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురుహ కొట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే అంటున్నావా వెంకటేశ్వరుణ్ణి? కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే. కందర్పుడు అంటే మన్మధుడు, మన్మధుడి కన్నా అందమైనటువంటి తండ్రి ఆయన కొడుకు ఈయన. కానీ కొడుకు బాగుంటాడా నాన్నగారు బాగుంటారంటే మళ్ళీ నాన్నగారే బాగుంటారంట. ఆయనే అంత అందగాడు విష్ణువు, మన్మధుడి కన్నా అందగాడు విష్ణువు, విష్ణువు కన్నా అందగాడు శివుడు అని ఎక్కడుందండి అంటారేమో. వన్నే ఎనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చెన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. నేత్రార్పణేశ్వరుడని పరమశివుడి యొక్క అందాన్ని చూసి మోహించి 1000 పువ్వులతో పూజ చేస్తే శివుడు మోహం కల్పించడానికి ఓ పువ్వు తగ్గించాడు. తగ్గిస్తే విష్ణువు ఒక పువ్వు తగ్గిందని శంకరా నేను పూజలోంచి లేచిపోతాననుకున్నావా? నా కన్నులు పద్మాల్లా ఉంటాయంటారు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజేని కదూ. నా కళ్ళు పుండరీకాల్లా ఉంటాయి, పద్మాల్లా ఉంటాయని ఓ కన్ను పెకలించి పూజ చేశాడు. నేత్రార్పణేశ్వరుడని ద్రవిడ దేశంలో క్షేత్రం. ఓ కన్నుతో పూజ చేస్తే శంకరుడు ప్రత్యక్షమై వెంటనే శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో సగభాగం ఇచ్చారు. అప్పుడు హరిహర స్వరూపం వచ్చింది. అంటే విష్ణువు కన్నా అందగాడు శివుడా కాదా? కాబట్టి లోకంలో మన్మధుడి కన్నా అందగాడు విష్ణువు, విష్ణువు కన్నా అందగాడు శివుడు.
కానీ రతీదేవి మన్మధుణ్ణి చూసి మా ఆయన ఎంత అందగాడో అంటుందిట. అలాంటి రతీదేవి కమలాలయని సేవించినటువంటి భక్తుడి యొక్క అందాన్ని చూసి ఏమిటో మా ఆయన కన్నా ఈయన చాలా బాగున్నారే అనుకుంటుందిట. మహాపతివ్రత అలా అనుకుంటుందా ఎక్కడైనా? మా ఆయన కన్నా ఆయన చాలా బాగున్నారు అనుకుంటుంది. అలా అనుకుంటే మరి శీలం పతనం అలా. రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. రతీదేవి యొక్క పాతివ్రత్యం శిథిలమైంది అలా అనుకోవడం వల్ల. అలా అనుకునేంత అందగాడవుతాట ఎప్పుడు? కమలాలయ. తిరువారూరులో అమ్మవారిని పూజ చేస్తే అందుకని ఆవిడ కమలాలయ. కాబట్టి రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికరః. ఆయన ఎటువంటి ఐశ్వర్యాన్ని ఆయుర్దాయాన్ని ఆవిడ ఇస్తుంది అంటే చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికరః. ఇన్ని ఉన్నా 30 ఏళ్లకో 40 ఏళ్లకో శరీరం విడిచిపెట్టాడు అనుకోండి, అకాల మృత్యు వచ్చిందంటారు, అపమృత్యు దోషం వచ్చిందంటారు. కాదు, చిరంజీవ ఆయుర్దాయం ఎంత ఉండాలో కలియుగంలో అయితే 100 ఏళ్లు బతికుంటాడు. బతికుండి సుఖాలు భోగాలు అనుభవించడమా? కాదు. క్షపిత పశుపాశవ్యతికరః. తన పశుత్వాన్ని పోగొట్టుకుంటాడు. భక్తితో కర్మాచరణ చేసి 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 జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పశుపతి యందు కలిసిపోతాడు. ఇన్ని ఇచ్చేది ఎక్కడిస్తుంది అంటే కమలాలయ. అటు లక్ష్మి ఇటు సరస్వతి సేవించేటటువంటి తిరువారూరులో ఉన్నటువంటి అమ్మవారి క్షేత్రమైన కమలాలయం. అక్కడ పుడతావా? కమలాలయ. ఆవిడ పద్మముల కోనేటిలో ఆవిర్భవించింది, అందుకని ఆవిడికి కమలాలయ అని పేరు. తిరువారూరులో ఉందలా. మళ్ళీ మీ ఊరు అనక్కర్లేదు, మన ఊరు అనొచ్చేమో. నేను ఒక అనుబంధం నాకు ఏర్పడింది కాబట్టి. మంథనిలో ఉంది. మంథనిలో మహాలక్ష్మి దేవాలయం వెనకాల ఉన్న పెద్ద పద్మ సరోవరం. ఆ సరోవరంలో ఆ ఎర్ర తామర పూల మధ్యలోంచి అమ్మవారు ఆవిర్భవిస్తే తీసుకొచ్చి కదా దేవాలయంలో పెట్టి అమ్మవారిని తామర పూలతో పూజ చేస్తున్నారు. కాబట్టి తిరువారూరులో కమలాలయ, మళ్ళీ మంథని కమలాలయ. మంథని కమలాలయ దగ్గరికి వచ్చి కమలాలయ గురించి చెప్పగలగడం నా అదృష్టం. కాబట్టి అందుకని కమలాలయ. అక్కడ ఉన్నటువంటి శివుడి పేరు త్యాగరాజస్వామి. అలా ఎక్కడా ఉండదు లోకంలో. ఒక్క తిరువారూరులో ఉన్నటువంటి స్వామికి త్యాగరాజు అని పేరు. త్యాగరాజు అంటే ఆ శివలింగానికి ఉన్నటువంటి పేరే. సంగీతత్రయంలో ఒకరైనటువంటి త్యాగరాజస్వామి వారికి వారి తల్లిదండ్రులు పేరు పెట్టుకున్నారు. త్యాగరాజు అన్న మాటకు అర్థం ఏమిటంటే భిక్షీశ్వరుడు అని అర్థం. భిక్షాటనమూర్తి అని పరమశివుని యొక్క లీలాస్వరూపాల్లో ఒకటి. ఎవరు భిక్షాటనమూర్తిగా నిలబడతాడో వాడే త్యాగరాజు. మళ్ళీ ఈ త్యాగరాజు ఎక్కడున్నాడు? మంథనిలో ఉన్నాడు. ఎందుకని భిక్షేశ్వరుడు ఉన్నాడు. త్యాగ అన్న మాటకు అర్థం ఏమిటి? అన్నీ అందరికీ ఇవ్వగలగడం. అన్నీ అందరికీ ఇవ్వడానికి ఉన్నవాడైతే కదా ఇస్తాడు, లేనివాడు ఎక్కడిస్తాడు? తనకున్నవన్నీ అందరికీ ఇచ్చి తనకి ఏమీ అక్కర్లేదు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉన్నానన్నవాడెవడో వాడు త్యాగం ఉన్నవాడు. అందుకే నకర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వమానసో పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా అని మనం తెల్లవారి లేస్తే కైవల్యోపనిషత్తులో మంత్రం చెప్పట్లా. కాబట్టి త్యాగే నైకే అమృతత్వమానసో, త్యాగము చేతనే అమృతత్వాన్ని పొందుతారు. పరమశివుడు అంతటా ఆయన నిండి నిబిడీకృతమై సమస్తము ఆయన సంపద. ఆయనదైనవన్నీ కూడా తనని ఆశ్రయించినటువంటి భక్తులకు ఇచ్చేస్తాడు. ఆయన ఇవ్వనిదన్నది ఉండదు. ఎందుకుండదు అంటే ఆయన కరుణ అటువంటిది. శివా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు, ఆయన ఇవ్వనిదన్నది ఉండదు. పిలిచి నేనేమీ చేయలేదన్నా సరే చాలురా, ఏం చేయలేదని ఒప్పుకున్నావుగా ఇచ్చేస్తున్నానంటే. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు చేయింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం వడువైన మేరు వడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేనేమి చేయలేదు స్వామి, ఏం చెయ్యలేదని చెప్పుకుంటున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించన్నాడు. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదా కర్మఠం విద్యాసస్య ఫలోదయాయ అని ఆయన గురించి చెప్తూ కారుణ్యామృతవర్షిణం అంటారు. ఆయన కన్నులోంచి కారుణ్యము వర్షిస్తూ ఉంటుంది. ఒరే నన్ను ఎవడు పిలుస్తాడా రక్షించాలని చూస్తుంటాడు. శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయిచు
కామధేనువు వానింటి గాడి పశువు, అల్ల సురశాఖ వానింటి బల్లె చెట్టు. అంతటి సులభుడు, పిలిస్తే చాలు పలుకుతాడు. అంతటి దయ కలిగినటువంటి వాడు, అంతటి భక్తవశంకరుడు కనుక ఆయన త్యాగరాజు అయ్యాడు. నువ్వు నేను చెప్పినట్టుగా సమర్థవంతంగా ఇలా చేస్తే నేను ఇస్తాను తప్ప ఇలా చెయ్యలేదు కాబట్టి నేను ఇవ్వననేవాడు కాడు. గుండెలలో ఉన్న భక్తి ఒక్కటే చూస్తాడు. అందుకే శంకరులు వటుర్వాగేహి వాయతిరపి జటీవా తజితరో నరో వాయ కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. ఎవరు హృదయ పద్మాన్ని శంకరుడి పాదముల దగ్గర పెడతారో వాళ్ళకి ఆయన వశవర్తి, వాళ్ళ వెంట పరిగెడుతూ ఉంటాడు ఆయన. బోయి తిన్నడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. కానీ శివలింగాన్ని చూశాడు. అయ్యో ఎప్పుడు తిన్నాడో అనుకున్నాడు. నిర్మాల్యం ఎప్పుడు తీశారో, స్నానం చేస్తే కానీ తినడే అనుకున్నాడు. ఆయనకి అంతే తెలుసు పాపం, అమాయకత్వం. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్తివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఆ తిన్నడు కాల్చిన అడవి పంది శరీరంలో బాగా ఉడికి రుచిగా ఉందనుకున్న మాంసఖండాన్ని నోటితో నవిలి చూసి తెచ్చి అక్కడ పెడితే తినేశాడు. నోట పుక్కిట తెచ్చిన నీళ్లు ఉమిస్తే అభిషేకంగా స్వీకరించాడు. కాలి చెప్పుతో శివలింగాన్ని తుడిస్తే నిర్మాల్యాన్ని తుడిచినటువంటి కూర్చగా అంగీకరించాడు. శంకర, భక్తి ఉన్న చోట ఎంత వశపడిపోతావయ్యా అన్నారు. అంటే తిన్నడు చేశాడని మనం చెయ్యొచ్చా? మన స్థాయికి తగినట్టు భక్తితో ఉండాలి తప్ప ఆయన చేశాడని చేస్తే అపచారం. ఆయనకు అంతే తెలుసు. కానీ ఆయన భక్తికి వశుడైపోయి ఆయనకి ఇవ్వనిది ఏమిటి? భక్తులకు శంకరుడు ఏవివ్వగలడు అంటే తనకన్నా పై స్థానం ఇవ్వగలడు. తనకన్నా పై స్థానం ఏముంది కనుక అంటే ఆయనకి కోరిక తీరక కాళహస్తిలో తాను కిందుండి కొండ మీద తీసుకెళ్లి తిన్నడిని కూర్చోబెట్టాడు. అందుకే కొండ మీద తిన్నడు ఉంటాడు, కొండ కింద శివుడు ఉంటాడు. ఒరే నేను కింద ఉంటాను, నువ్వు పైన ఉండరా. భక్తులంటే ఆయనకి అంత ప్రీతితో వ్యవహరించి భక్తులకు అన్నీ ఇవ్వగలడు. ఇచ్చి తాను భిక్షాటనమూర్తి కాగలడు. భిక్షాటనమూర్తి భిక్షేశ్వరుడు అంటే అర్థం భిక్ష కోసం వస్తాడు అని. భిక్ష కోసం వచ్చాడు అంటే తనకేమీ లేనివాడు అని. తనకేమీ లేనివాడా? ఏమీ లేనివాడు కాదు, తరుగున్నవాడు కాడు. అందరికీ అన్ని ఇచ్చేశాడు కాబట్టి తనకేం లేనివాడని కాదు. ఒరే నీకు అన్నీ ఇచ్చానని అనుభవిస్తూ ఉండిపోవడం కాదు. నీ బుర్రలో నాకు చోటు తరించిపోతావు, మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. నీ బుద్ధిని నా చేతి కపాలంలో భిక్షగా పెట్టరా అని భిక్షాటనమూర్తి మన ఇంటి ముందుకొచ్చి నిలబడతాడు మహానుభావుడు, ఉదారుడు. అందుకని భిక్షాటనమూర్తి అయ్యాడు. మనం అయ్యా నేను నా మనసుని పాత్రలో పెట్టగలిగితే అంతకన్నా అదృష్టం ఎక్కడుంది? అలా పెట్టలేకపోతున్నానే, ఇంద్రియాలని పట్టుకుని లోకమంతా తిరుగుతున్నాను. ఎలా? నన్ను నువ్వే అనుగ్రహించు అన్నారనుకోండి, చిన్ముద్ర పట్టి జ్ఞానం ఇస్తాడు. సాధారణంగా ఎక్కడైనా దక్షిణామూర్తి చిన్ముద్ర పట్టి సాకారంగా ఉంటారు. ఆశ్చర్యం ఏమిటంటే శైవాగమం మొత్తం మీద పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి శివస్వరూపాన్ని సజ్జోజాతమూర్తి అని పిలుస్తారు. పశ్చిమాన్ని చూస్తే సజ్జోజాతమూర్తి, తూర్పుని చూస్తే తత్పురుషమూర్తి. అలాగే సజ్జోజాత అఘోరం దక్షిణం, సజ్జోజాత అఘోర తత్పురుష. అలా పైకి చూస్తే ఈశానమూర్తి మోక్షప్రదాత. ఉత్తరాన్ని చూస్తే శుభప్రదుడై మంగళప్రదుడై ఉంటాడు వామదేవమూర్తి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన్న 5 ముఖములతో ఉంటాడు. ఇందులో అన్నిటిలోకి ఏ శివాలయం గొప్పది అని అడిగారు. పశ్చిమాన్ని చూస్తున్నటువంటి శివాలయం సజ్జోజాత శివలింగం అంటారు. అది సద్య ఫలితం, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. అద్భుతం. అటువంటి శివాలయం ఊళ్ళో ఉంటే ఆ ఊరంతా కూడా అదృష్టం అని గుర్తు. మంధని ఊళ్ళో భిక్షేశ్వరుడుగా ఆయన పశ్చిమ దిక్కుని చూస్తూ వెలిశాడు. చిత్రం ఏంటంటే అన్ని ఊళ్ళల్లోనూ ఆఖరికి బృహదీశ్వరాలయంలో కూడా దక్షిణామూర్తి చిన్ముద్ర పడితే ఒక్క మంధనిలో మాత్రం పానమట్టం లేనటువంటి దక్షిణాన్ని చూస్తున్నటువంటి దక్షిణామూర్తి లింగస్వరూపంగా వెలిశాడు. ఒకే దేవాలయంలో 2 శివలింగాలు, అంతరాలయంలో సజ్జోజాతమూర్తి, బయట దక్షిణామూర్తి, 2 క్షేత్రాలు. చిత్రం ఏంటంటే అక్కడ ఆయన్ని కొలుస్తూ నిలబడిన క్షేత్రపాలకుడు స్వామి హనుమ.
హనుమ ఎప్పుడు జ్ఞానాన్ని కోరుకుంటుంటారు. అందుకే రామచంద్రమూర్తి గురుస్వరూపంగా కూర్చుంటే ముందు కూర్చొని పాఠం వింటారు. వైదేహీ సహితం సురద్రుమతలై హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. అందుకే ఆ ఆలయం లోపల బయట కూడా స్వామి హనుమ ఉన్నారు. అంటే త్యాగరాజు అయి ఈ లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించేటటువంటి సుఖాన్ని కల్పించేటటువంటి మహాస్వరూపంగా నిలబడతాడు. కాబట్టి శంకరుడికి త్యాగరాజు అని పేరు. అందుకే ఆయనకి శంభుమూర్తి అని ఒక పేరు. శం అంటే సుఖం, శంభు అంటే శం భావయతీతి ఇది శంభు. మనందరికీ ఇది సుఖముగా ఉన్నది అన్న భావన కల్పించేటటువంటి వాడెవరో ఆయనది శంభుమూర్తి అని పిలుస్తారు. ఉదాహరణకి నేను ఏదో ఒక మధుర పదార్థాన్ని తిన్నాననుకోండి, చాలా బాగుంది అన్నాను అనుకోండి, అంటే సంతోషంగా సుఖంగా ఉన్నానా లేదా? నాకు సంతోషంగా సుఖంగా ఉన్నాను అన్న భావన కల్పించేవాడెవరో ఆయనే శివుడు. ఆ సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు శివుడు. ఈ సుఖం భౌతికమైన పదార్థముల వలన సుఖాన్ని పొందుతూ బాగుంది అనుకోవడం కాదు. ఈ సుఖం చిట్ట చివరికి ఏ సుఖంగా మారాలంటే వైరాగ్య సుఖంగా మారాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా తాను సంతోషంగా ఉండగలగాలి. ఆ వైరాగ్య సుఖాన్ని ఇవ్వగలిగిన వాడు కూడా శంభుమూర్తి శంకరుడి. అందుకే ఇన్నిటిని భక్తులకు ఇవ్వగలిగిన వాడు కాబట్టి త్యాగరాజు అన్న పేరుతో ఉన్నాడు. అందుకే సకల భూతములకు కూడా అనుగ్రహిస్తాడు. రాజా శబ్దం ఎక్కడైనా ఉందనుకోండి, రంజకత్వమును ప్రసాదిస్తాడని అర్థం. అంటే సుఖస్వరూపాన్ని ఇస్తాడు అని. చిత్రం ఏమిటంటే తిరువారూరులో రాజశబ్దంతో ఉన్నాడు, మళ్ళీ ఈ ప్రాంతంలోనే రాజరాజేశ్వర శబ్దంతో ఉన్నాడు వేములవాడలో. ఈ క్షేత్రాలు శివస్పర్శతో గోదావరి ప్రవాహంతో కాలకాలుడై మహానుభావుడు ఇక్కడే కాళేశ్వర క్షేత్రంలో ముక్తినివ్వగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఎంత సులభుడిగా మోక్షం ఇచ్చాడో తెలుసా కాళేశ్వరంలో? ఏం మామూలుగా ఇవ్వలేదు. ఒకానొక నాడు ఆ దేవలోకంలో గంగానది గోదావరి పక్క పక్కన కూర్చునున్నాయి. నారద మహర్షి ఎదురుగుండా వచ్చి నమస్కారం చేశారు. ఎవరికి చేశారు అని మీమాంస వచ్చింది. పెద్దలను అడిగారు, గంగకి చేశాడా గోదావరికి చేశాడా అని. నారద నమస్కారం అంటే మామూలు కాదు కదా. ఎవరికి చేశాడని, ఎవరి యందు ఎక్కువ గుణములున్నాయో వాళ్ళకి చేశారన్నారు. నాకున్నాయని గోదావరి అంది, నాకున్నాయని గంగమ్మంది. ఎవరికి ఎక్కువ ఉన్నాయి చెప్పమన్నాడు. కాశీలో గంగలో స్నానం చేసి పాపాలు పోతాయి, కాశీలో చనిపోతే మోక్షం వస్తుంది. కాబట్టి గంగ గొప్పది అన్నాడు. గోదావరి చిన్నబుచ్చు. ఇవ్వగలిగిన వాడు వాడు. శివుడి గురించి తపస్సు చేసింది, ఇస్తే ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలండి? శంకర, కాశీలో చచ్చిపోతే మోక్షం. నా పరివాహక ప్రాంతంలో అటువంటి క్షేత్రం లేదు. చచ్చిపోతే మోక్షం అంటే వచ్చి చివర అక్కడ ఉండాలి, అక్కర్లేదు. ఒక్కసారి వచ్చి చూస్తే మోక్షం ఇచ్చేటటువంటి లింగస్వరూపంగా నా నది ఒడ్డున ఉందండి. ఉంటానని కాళేశ్వరంలో వెలిశాడు. అందరూ వచ్చి ఆయన్ని దర్శనం చేసుకుని మోక్షానికి వెళ్ళిపోతున్నారు. యమధర్మరాజు గారి లోకం ఖాళీ అయిపోయింది. యమధర్మరాజు గారు ఆయన్ని అడగాలి. మరి ఎవరిని అడుగుతాడు? ఆయన్ని వెళ్ళి అడిగాడు, అయ్యా ఎవరు రావట్లేదు నా లోకానికి, మిమ్మల్ని చూస్తున్నారు, మోక్షానికి వెళ్ళిపోతున్నారు, ఏమిటి గతి అని అడిగాడు. పోనీలే ఒక సులువు ఇస్తాను, అంత తేలికగా రావడానికి వీలు లేని ప్రదేశం. అందుకే రైలు మార్గాలు, రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద విశ్రాంతి భవనాలు ఏముండవు. అందుకే ధ్యానయోగ్యము కాళేశ్వరము అన్నారు. కాబట్టి ఒక పానవట్టం మీద నా శివలింగంతో పాటుగా నువ్వు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంటుంది. నీ పేరు మీదే క్షేత్రం ఉంటుంది. కాలుడు యముడు కాళేశ్వరం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నా పూజ కన్నా ముందు నీ పూజ. నువ్వు ప్రతిష్ఠించిన శివలింగం మీద మారేడు దళం వేసి నా మీద వేస్తారు. అలా వచ్చి వేసిన వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తాను, ఇచ్చేసి. అందుకని కాళేశ్వర క్షేత్రంలో దర్శనం అంత గొప్పది. కాళేశ్వర క్షేత్రం ఒక్కచోటే సరస్వతి ప్రకటన, బాసర జ్ఞాన సరస్వతి. మళ్ళీ ఆ కాళేశ్వరం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారు విద్యా సరస్వతి స్వరూపంతో ఉంటుంది. కాశీపట్టణంలో బాల సరస్వతి స్వరూపంతో ఉంటుంది. జ్ఞాన సరస్వతి కన్నా ప్రకటనమైనటువంటి సరస్వతీ స్వరూపం చాలా చాలా గొప్పది. అందుకే గౌతమేశ్వర స్వామి దేవాలయం మందని వెడితే గౌతమేశ్వర స్వామి దేవాలయంలో నిలబడి వీణ వాయిస్తూ కుడి చేతిలో పైన జపమాల పట్టుకుని ఉన్నటువంటి సరస్వతి దేవాలయం ఉంది గౌతమేశ్వరుడి దగ్గర. అంటే ఈ క్షేత్రాలు ఎంత సరస్వతి స్వాధీనంతో, ఎంతమంది మహానుభావుల పుట్టుకొక కారణమైన క్షేత్రాలో మనకు అర్థమవుతుంది.
అటువంటి కాళేశ్వరంలో సరస్వతి అంతర్వాహిని. అటువంటి చోట పుష్కరాలు వచ్చినప్పుడు కాళేశ్వరంలో స్నానం చేసి స్వామిని సేవించగలగడం అంటే వాడు ఎంత పెట్టి ఉండాలి. ఏదో పుష్కరాలు వస్తున్నాయి, అక్కడ సరస్వతికి అంతర్వాహిని, అక్కడ స్నానం చేద్దాం అనుకోకుండా మంథనికి ఉపన్యాసానికి రావడానికి 3 రోజులు ఏవో తేదీలు కేటాయిస్తే అందులోనే పుష్కరాలు వస్తే అప్పుడే స్నానానికి వెళ్ళిన వాడు ఇంకెంత అదృష్టవంతుడు. కాబట్టి పరమశివుని యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు కమలాలయ, ఆ కమలాలయ క్షేత్రమైనటువంటి తిరువారూరులో త్యాగరాజేశ్వరుడయ్యాడు. రాజశబ్దము రంజకత్వం, ప్రకృతిం రంజకత్వానాం. ఈ సమస్త భూతములు సంతోషాన్ని పొందుతాయంటే శివుడి వల్ల సంతోషాన్ని పొందుతాయి. సంతోషమన్న భావన ఆయన ఇస్తాడు. శంకరః, శం అంటే సుఖం, శం కరోతి ఇది శంకరః, సుఖమన్న భావన ఇచ్చేవాడు శంకరుడు. కాబట్టి రాజ కాదు, యోగి రాజ. ఏ కదలికలు లేకుండా అనేన యుజ్యతే ఇతి యోగః అని పతంజలి. అనేకముగా కనపడుతున్నవన్నీ ఒకటిగా అంతర్ముఖత్వంలో ఏర్పడిపోయి అద్వితీయమై ఒకటిగా నిలబడిపోగలిగినటువంటి జ్ఞానాన్ని, అటువంటి శక్తిని ఎవరిస్తారంటే పరమశివుడిస్తాడు. అందుకే ఆయనకి యోగిరాజా అని పేరు. అందుకే మఠం వేసుకుని ఇలా కూర్చొని 2 బాహువులు కింద పెడతాడు, 2 పాత్రలు ఇలా పట్టుకుని చంద్రుడి నుంచి పడుతున్నటువంటి అమృతధార ఎత్తి ఇలా ఒక చేత్తో పోసుకుని మళ్ళీ ఇలా పెడతాడు. ఈ పాత్ర ఎత్తి మళ్ళీ ఇలా పోసుకుంటాడు, మళ్ళీ ఇలా పెడతాడు, మళ్ళీ ఈ పాత్ర ఎత్తి ఇలా పోసుకుంటాడు. 2 చేతులు తొడల మీద పెట్టుకుంటాడు. అర్ధనిమీలిత నేత్రాలతో తనలో తాను రమిస్తూ ఉంటాడు. అమృతధారల చేత యోగి తడిసిపోతూ ఉంటాడు. అలా తడిసిపోగలిగినటువంటి యోగిగా కూర్చోగలిగిన అదృష్టాన్ని ఇవ్వగలిగిన వాణ్ణి నేనే. అందుకే యోగిరాజు. అందుకని త్యాగరాజ. రాజశబ్దం ఎందుకు వచ్చింది అంటే ఆయన సమస్త లోకములకు రంజకత్వం ఇవ్వగలిగిన రాజు, అందుకని రాజు. ఆయనే యోగిరాజు, యోగమును ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయనే మోక్షప్రదాత చంద్రశేఖరుడు. కాబట్టి అటువంటి స్థితిని పొందినవాడను నేను అని చెప్పడం కోసమే త్యాగరాజస్వరూపమై ఉన్నాడు. మరి త్యాగరాజు అన్న పేరుతో కమలాలయంలో ఎందుకున్నాడు? కమలాలయ, అమ్మవారు ఉందంటే సరస్వతీ లక్ష్మణుల చేత సేవింపబడుతోంది. మరి కమలాలయంలో త్యాగరాజు ఎందుకు అంటే ఆయన ఏ కమలాలయంలో ఉంటాడు అంటే భక్తుల హృదయ కమలాలయములందు ఉంటాడు. భక్తుల యొక్క హృదయమే పద్మము, ఆ పద్మమునందు ఉంటాడు. ఈ పద్మమునందు ఏ రూపంలో ఉంటాడు అంటే 9 రూపంలో ఉంటాడు. సారగ్రాహి అంటారు. ఏ తేనె తాగుతాడు అంటే ఈ లోపల ఉన్నటువంటి మనస్సనబడేటటువంటి పద్మములో భక్తి అన్న మకరందము నిండిపోయి ఉంటే ఆ భక్తి మకరందాన్ని తాగడం కోసం తన భార్య అయినటువంటి భ్రమరాంబతో కలిసి భ్రమరాంబాధిపతి అయినటువంటి తుమ్మెదల రాజు వచ్చి మళ్ళీ రాజశబ్దం. అందుకు త్యాగరాజ. రాజశబ్దం తుమ్మెదల రేడు, రేడు అంటే వికృతి, రాజా ప్రకృతి. తుమ్మెదల రాజు గండు తుమ్మెద, మగ తుమ్మెద ఆడతుమ్మెదతో కలిసి వచ్చి ఝంకారం చేస్తూ భక్తుడి లోపల ఉన్న మనస్సన్న పుష్పం చుట్టూ తిరిగి నిశ్శబ్దంగా భక్తి మకరందాన్ని పానం చేస్తూ ఆయన వాళ్ళ గుండెలలో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు. కాబట్టి కమలాలయ, భక్తుల హృదయ పద్మముల యందున్నవాడు త్యాగరాజ. తన దేవాలయం విడిచిపెట్టి వాళ్ళ గుండెల్లో కూర్చుని ఉంటాడు. అది ఆయన త్యాగం. నాకు ఆవాసం అక్కర్లేదన్నాడు. అక్కర్లేదని వెళ్ళి భక్తుల గుండెల్లో కూర్చుంటాడు. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేష సపునః సాక్షాన్మహీయే మనోరాజీవే విహరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మదీయే రాజీవే మనోవిహరా. ఆ లోపల ఉండేటటువంటి మనస్సనబడేటటువంటి పద్మముందే దాని మీద విహరిస్తుంటాడు ఇప్పుడు తుమ్మెదల రూపంలో. సారగ్రాహి భక్తి అన్న మకరందాన్ని తాగుతాడు. ఏ హృదయము? భక్తుల యొక్క హృదయం. అందుకని భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు, తెల్లని శరీరంతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనీషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. భక్తుల యొక్క హృదయ కమలముల యందు విహరించేటటువంటి వాడు కాబట్టి
ఆయన త్యాగరాజ అయ్యాడు. కాదు కాదు, త్యాగరాజ అన్న శబ్దంతో కమలాలయంలో ఉన్నటువంటి శివుడు విచిత్రమైన స్వరూపంతో ఉంటాడు. సాకారంగా తలపైకి కనపడుతూ ఉంటాడు. లోపల ఎవరిలో ఉంటాడు అంటే ఆయనకి మొట్టమొదటి భక్తుడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క హృదయంలో ఉంటాడు. అందుకే తిరువారూరులో ఉండేటటువంటి త్యాగరాజస్వామి అజపతాండవం చేస్తాడు. చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి ఆనందతాండవం చేస్తాడు. ఆనందతాండవం చేసినా విష్ణువు పక్కన ఉంటారు, అజపతాండవం చేసినా విష్ణువు గుండెల్లో ఉంటారు. విష్ణువు గుండెల్లో నాట్యం చేయడానికి చోటేది అంటే అని ఆయన ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు విష్ణువు వక్షస్థలం వ్యాకోచించి సంకోచం పొందుతుంటే కుంచితపాదం అంటారు. ఎడంకాలు పైకెత్తి దింపి నాట్యం చేస్తూ ఉంటాడు. అలా చేస్తే అజపతాండవం అంటారు. అజపతాండవాన్ని హంసతాండవం అంటారు. హంసతాండవం అంటే అజప అంటే సాధారణంగా జపం చెయ్యాలి అంటే నియమాలు ఉంటాయి. అంగన్యాస కరన్యాసాలు చేసి ధ్యానశ్లోకం చేసి ఇక శరీరావయవములు కదపకూడదు. కదపకుండా కూర్చుని వెన్నుపాము నిటారుగా ఉంచి మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు దర్శనం చేస్తూ జపం చెయ్యాలి. కానీ అజపతాండవమునందు ఏ మంత్రాన్ని ఆశ్రయించరు, అంగన్యాస కరన్యాసాలు చేయరు. ఆసనం వేసి కూర్చుని ఊపిరిని పరిశీలనం చేస్తారు. ఊపిరి ఎక్కడ బయలుదేరుతోంది, ఎలా వస్తోంది, ఎలా విడిచిపెడుతున్నాడు, మళ్ళీ ఎలా పీలుస్తున్నాడు, దాన్నే పరిశీలనం చేస్తూ పెడతారు. ఊపిరి ఎక్కడ తీయడం మొదలైందో, ఊపిరి ఎక్కడ అంతమవుతోందో అదే పరబ్రహ్మస్థానం. ఆ పరబ్రహ్మస్థానానికి ఆ పరిశీలనమునందు చేరిపోతాడు. అదే సా అహం, అహం సా సోహం, సోహం ఊపిరిలో. అదే హంస జపం అంటారు. అందుకే అంటే శ్రీ మహావిష్ణువు తాను తీసి విడిచిపెడుతున్న ఊపిరిని తానే పరిశీలిస్తూ ఉంటాడు. ఆ పరిశీలన చేసినప్పుడు లోపల పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు. ఆ తాండవాన్ని అజపతాండవం, హంసతాండవం అంటారు. పరమశివుడు విష్ణువు యొక్క గుండెలలో చేసేటటువంటి అజప హంసతాండవంతో కూడుకున్నటువంటి రూపం కాబట్టి అటువంటి మూర్తి కనుక త్యాగరాజ అని పేరైంది. రాజరాజ, రంగరాజ శ్రీ మహావిష్ణువు. ఆయన గుండెలలో ఉన్నటువంటి వాడు మహాత్యాగి అయినటువంటి పరమశివుడు హంసతాండవం చేస్తాడు. అందుకని త్యాగరాజ. హంస జపంతో అజపతాండవంతో ఉన్న శివలింగ స్వరూపాన్ని చూడాలంటే ఒక్క తిరువారూరు వెళ్ళి చూడాలి. ఆ తిరువారూరులోనే అటువంటి శివలింగం ఉంటుంది. అటువంటి మహానుభావుడైనటువంటి పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రము ఏది ఉన్నదో అది తిరువారూరు. ఆ తిరువారూరికి వెడితే అటు కమలాలయ, ఇటు త్యాగరాజ. ఆ కమలాలయంలో ఎవరైనా పుట్టారు తిరువారూరులో అంటే ఇక వాళ్ళు మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అది చిట్ట చివరి పుట్టుక అని గుర్తు. తిరువారూరులో పుట్టి సంగీతత్రయంలో మహానుభావులుగా చెప్పబడినటువంటి ఆ త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్ వారు, శ్యామశాస్త్రి గారు ముగ్గురు కూడా తిరువారూరులోనే పుట్టారు. ఇప్పటికీ శ్యామశాస్త్రి గారి ఇల్లు తిరువారూరు క్షేత్రంలో త్యాగరాజస్వామి వారి దేవాలయానికి అతి సమీపంలో ఉంటే భక్తులు పరవశంతో వెళ్లి శ్యామశాస్త్రి గారి ఇంటిని చూసి వస్తూ ఉంటారు. ముత్తుస్వామి దీక్షితారు వారు త్యాగరాజస్వామి వారి మీద ఎన్ని కృతులు చేశారు. అక్కడ వసంతకాలంలో పరమశివుడికి కళ్యాణం మహాద్భుతంగా చేసి వాహనాల మీద ఊరెరుగుతాడు ఆయన. అక్కడ నల్లచందనం అలదుతారు శంకరుడికి, అదో విశేషం. అటువంటి తిరువారూరులో పుట్టగలవా, మోక్షం ఇస్తాడు. మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడ దించేడుతోని ప్రసంగం అంతా శివుడు మనుష్యులకు చేసిన ప్రబోధం. దర్శనాదభ్రసరసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేయగలవా? కుదరదండి. పోని జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టగలవా? అయ్యా పుట్టడం నా చేతిలో ఉందా? ప్రసవం అయ్యేటప్పుడు మా అమ్మగారు ఉండాలి తిరువారూరులో. అప్పటికి మా అమ్మగారు ఎక్కడ ఉంటారో నాకేం తెలుసు? ఎందుకు ఇలాంటి చిక్కుముళ్ళు పెడతారు? తిరువారూరులో పుట్టడం నా వల్ల ఎలా సంభవం? కడుపులో కూర్చుని అమ్మా నేను వచ్చే సమయం ఆసన్నం అవుతోంది, తిరువారూరు పద అని చెప్పనా? ఎలా కుదురుతుంది? ఇంకో మాట చెప్పండి. పోనీ రే, పుట్టడం నీ చేతిలో లేదు, చచ్చిపోవడం నీ చేతిలో ఉందిగా. ఎప్పుడో అప్పుడు వృద్ధాప్యం వచ్చింది, 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో వచ్చేసాయి కాబట్టి ఇక వెళ్ళిపోతుందిగా, పడమర సంధ్య వాలిపోతోందిగా. కాశీ వెళ్ళుండిపో, అప్పటికి నీ కర్తవ్యాలు అయిపోయాయిగా. కాశీలో శరీరం విడిచిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తారు కాబట్టి కాశీ పద. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీ వెళ్ళి చనిపోతావా? మోక్షం ఇచ్చేస్తాను. మనవలు, ముని మనవలు, వాళ్ళ ఆటలు,
పెన్షన్లు, అమ్మో ఒకటా రెండా ఇళ్ళు, ఆస్తులు, పొలాలు, తోటలు, ఇవన్నీ వదిలి వెళ్ళడం కుదురుతుందా అండి? గురే నువ్వు వెళ్ళగలిగితే మాత్రం ఇచ్చేస్తాను రా. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీక్షేత్రానికి ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి వైభవం. ఎందుచేత అంటే అక్కడ మనుష్యులు కాదు, ఏ ప్రాణైనా కానివ్వండి, ప్రాణోత్క్రమణం అయిపోవడం అనేటటువంటిది 1,00,000 తేళ్లు కుట్టినంత బాధగా ఉంటుంది అని శాస్త్రంలో వర్ణిస్తారు. అటువంటి చోట ప్రాణాన్ని విడిచిపెడుతున్నప్పుడు, కాశీపట్టణంలో విడిచిపెడుతుంటేట చీమ చచ్చిపోతున్నా సరే ఒక అద్భుతం జరుగుతుంది. ఇది నిజమా అని రామకృష్ణ పరమహంస అంతర్ముఖులై దర్శనం చేశారు. కాశీపట్టణంలో చచ్చిపోతున్న చీమకి కూడా మహానుభావుడు తారకం ఉపదేశం చేస్తూ పరమశివుడు ఆయనకి కనపడ్డాడు. పాలిండ్లు కదలంగ పసిడిపై ఎదవీచువచలాధిపుని కూర్మి అడుబిడ్డ, ధూత్కారము నరించు తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకుడుంఠి, ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు, ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ, దక్షిణ శృతి మీదుగా ధాత్రిత్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణమై ఊపిరందక ఒళ్ళు చెమట్లు పట్టి కొట్టుకుంటుంటే పార్వతీదేవి పరిగెత్తుకొస్తుందిట. పరిగెత్తుకొచ్చి ఆవిడ వేసుకున్న పవిట కొంగు తీసి ఆ పడుకున్నటువంటి వాడికి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే పవిట కొంగుతో ఇలా విసురుతుంది. ఎంత గబగబా విసురుతుందంటే పాలిండ్లు కదలంగ పసిడిపై ఎదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. ఊపిరి అందక కొట్టుకుంటుంటే డుంఠి గణపతి గబగబా వచ్చి ధూత్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకుడుంఠి. ఏనుగు తొండం చివరి భాగం తడితడిగా ఉంటుంది. విఘ్నేశ్వరుడు వచ్చి పక్కన కూర్చుని ఆయన్ని చూసేటప్పటికి ఎవరికైనా సరే మనసు రమించిపోతుంది. ఏనుగు ముఖం, చంద్రబింబం, సముద్రం, ఈ మూడు కూడా మన ప్రమేయం లేకుండా మనసుకి శాంతినిస్తాయి. విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో వచ్చి కూర్చుని ధూత్కారమునరించి, ఎందుకురా బెంగపెట్టుకుంటామని చస్ అని చీదినట్టుగా చేసి ఆ ముక్కు తీసుకెళ్లి, ఆయన తొండం తీసుకెళ్లి ఆ ప్రాణోత్క్రమణం అవుతున్న వాడి ముక్కు దగ్గర పెట్టి ఊపిరిలు ఊత్తట్ట. ఆయన తొండంలోంచి ఊపిరి వస్తుంటే పార్వతీదేవి తొడ మీద వాడి తలకాయ పెట్టుకుని తన పమిటితో విసురుతుంటే ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. గంగమ్మ చల్లని తల్లి, ఆవిడ తెల్లటి బట్టలు కట్టుకుని గంగకి అధిష్టాన దేవత నడిచొస్తుందిట. నడిచొచ్చి అయ్యో నాన్న ఊపిరి అందట్లేదురా, గంగ పెట్టుకున్నావా, ఏం భయం లేదని తన చల్లటి చేతితో వీపు నిమురుతుందిట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. ఒక్కసారి గంగమ్మ అలా కనపడవమ్మా అని ఎంతమంది అడిగారు. పరీక్షిత్ మహారాజు గారు గంగ ఒడ్డున ప్రయోపవేశం చేసి అడుగుతాడు, అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. గంగ దగ్గరికి వెళ్ళి గంగా అనరు, అమ్మా అంటారు, గంగమ్మ అంటారు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, పోరా అని మోక్షానికి పంపిస్తుంది. లిమ్మా నీ రూపముతో ఒక్కసారి అమ్మా తెల్ల బట్ట కట్టుకుని పైకి లేమ్మా, రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా నాకొక్కసారి ఎదురొచ్చి కనపడమ్మా అంటాడు పరీక్షిత్. ఆ తల్లి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. ఆవిడ శరీరం అంతటినీ తడిమి, ఏం బెంగ పెట్టుకోకురా నాన్న, వచ్చేస్తున్నాడు శంకరుడు, వస్తున్నాడు శంకరుడు వస్తున్నాడు అంటుందిట. అప్పుడు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం భూపాలాగ్రమున తీర్చు భసితరేఖ. ప్రథమ గణాలుంటాయి. ఆ ప్రథమ గణాలందరిలోకి అగ్రస్థానంలో ఉండేవారు ఎవరు అంటే భృంగి. భృంగి మాట్లాడాడు అనుకోండి, శంకరుడు కూడా మాట్లాడకుండా ఊరుకుంటాడు. భృంగి అంటే భయంతో కాదు, భృంగి అంటే అంత ప్రేమ. మా గోపాలకృష్ణ గారు గట్టిగా చూస్తే నేను ఎలా లోపలికి పోతానో, ఆయన మాట్లాడితే గురువుగారు వీల్లేదు అంటే ఆయన మీద ప్రేమతో నేను చేస్తున్నది కూడా ఎలా వదిలిపెట్టేస్తానో, 2 గంటలు అయిపోయింది అన్నట్టుగా గడియారం చూపిస్తే ఎలా ఉపన్యాసం ఆపేస్తానో, అలా భృంగి చేతిలో కొరడా పట్టుకున్నాడు అనుకోండి, పరమశివుడు కూడా ఇలా విధులుస్తాట, ఆడో
అంతే సంధ్యాతాండవం చేస్తాడు. అలిసిపోయావు ఆపు అంటే ఆపేస్తాడు. భృంగికి వశవర్తి. ఎందుకని అంటే భృంగి అంటే అంత ప్రేమ. అంతేగాని భృంగి శంకరుణ్ణి శాసించగలడని కాదు, భృంగి మీద ప్రేమకి వశపడిపోతాడు శంకరుడు. అందుకని భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహి అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అదే. ఆ కాంచీపురంలో ఏకాంబరేశ్వర క్షేత్రం బయట ఉంటాడు, 3 కాళ్లతో ఉంటాడు భృంగి. అక్కడికి శంకరుడే వస్తాడు. పృథివీలింగం ఆ ఉత్సవమూర్తి భృంగి దగ్గరికి వచ్చి ఆగి పూజ చేసుకుని మళ్ళీ పెడుతుంది. ఆ భృంగి శంకరుడిని ఒక్కడే పూజిస్తాడు, అమ్మవారంటే పడదు. అమ్మవారికి ఒకసారి అనుమానం వచ్చింది, ఏడు ఎప్పుడు మీకు నమస్కారం పెడతాడు, నాకు నమస్కారం పెట్టాడు, అర్ధనారీశ్వర స్వరూపమై కలిసిపోతా, ఎలా ప్రదక్షిణం చేస్తాడో మీకు చూస్తానండి అని ఆయనలో కలిసిపోయి ఇప్పుడు ఎలా ప్రదక్షిణం చేస్తాడో చూస్తానండి. ఆయన ఏం చేశాడంటే 9 రూపాన్ని పొంది శంకరుడికి పార్వతీదేవికి మధ్యలో కన్నం పెట్టి తొలిచేసి ప్రదక్షిణం చేశాడు. ఇదేమి ఉద్ధతి భక్తుడండి అంది ఆవిడ. ఏదో ఒకటి ఏం చేస్తాం పార్వతి, భరించాలి, మరి ఇంటికి పెద్దవాళ్ళని తల్లిదండ్రులు, ఆయన భక్తి అంతే అన్నాడు. కాబట్టి అటువంటి భృంగి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం భూపాలాగ్రమున తీర్చుభశితరేక. ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి రే బెంగ పెట్టుకోకురా అని విభూతి తీసి వాడికి విభూతి పెడతాట. ఈ నలుగురు చుట్టూ కూర్చునుండగా వాళ్ళని చూస్తూ వాడు ఆనందపడిపోతూ ఉంటే పాచంచ ఘంటాం అని గంటలు మోగుతూ శంకరుడు వస్తాడు. శంకరుడు రాగానే వీళ్ళు లేచి నిలబడితే శంకరుడు పద్మాసనం వేసుకుని దగ్గరి కూర్చుని తల తిప్పుతాడు. అందుకే కాశీలో పోయిన ప్రాణులకు కుడిచివి పైకి వస్తుందంటారు. ఆ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. రాత్రి నిద్రపోయే ముందు మాగన్ను పెడతాడు. ఎంత గొప్ప పద్యం రాశాడో మహానుభావుడు, మాగన్ను పెట్టాడండి ఆయన అంటారు. అంటే కొంచెం నిద్రలోకి వెళ్తూ ఉంటాడు, కొంచెం తెలివిగా ఉంటాడు. భార్య ఏదో చెప్తుంటుంది, ఓ ఓ అంటుంటాడు. కాసేపు ఆగి ఓ అంటాడు. మీరు నిద్ర వస్తున్నట్టుంది రండి, రేపు చెప్తాను అంటుంది ఆవిడ. మాగన్ను పెట్టాడంటారు. మాగన్ను పెట్టినవాడు నిద్రపోయి రేపు లేస్తాడు. ఇది పెద్ద నిద్రకు మాగన్ను పెట్టు వేళ. ఇక లేవడం, లయమైపోతున్నాడు, ప్రాణం వదిలేస్తున్నాడు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి. ఆ వాడి చెవి ఇలా తిప్పి తల తిప్పి అంతటి పరమాత్మ మహానుభావుడు పరమశివుడు వంగి వాడి కుడి చెవిలో తారక మంత్రం చెప్తాట. చెప్పి వాడి చేత ఆఖరి ఊపిరిలో అనిపిస్తాడు. ఆయన చెవి దగ్గర నోరు పెట్టి తారకం చెప్తుంటే తారక మంత్రాన్ని అంటూ వాడు పరమ ప్రశాంతంగా పరమశివుని యందు లయమైపోతాడు. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. ఆ కాశికాపట్టణమునందు అభవుడైనటువంటి శంకరుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అంత గొప్ప కాశీపట్టణం. పరమశివుడికి గౌరీదేవి అంటే చాలా ప్రీతి, మహాప్రేమ భార్య అంటే. ఆయనకి గౌరీదేవితో సమానమైన స్థానాలు 4 ఉన్నాయిట. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతి దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగరసము పేర్ని. ఈ 4 కూడా భార్యాస్థానాలకి సమానం. ఒకటి భార్యే గౌరీదేవి, మిగిలినవి భార్యలు అనకూడదు. భార్యాస్థానములంత ప్రేమ ఆయనకి. ఏవి? గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. గంగానదంటే ఆయనకి అంత ప్రీతి. ఆ గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే. కాశీపట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి. లోకాలన్నీ లయమైపోతుంటే కాశీపట్టణాన్ని ఒక్కదాన్ని త్రిశూలంతో పైకెత్తి నిలబడతాడు. అటువంటి క్షేత్రం అది. అందుకని కాశీ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే. దక్షిణాన ఓ కాశీ ఉంది. అబ్బో అది చాలా మంది ఇది దక్షిణ కాశీ అంటుంటారు. పోతే తప్పే ఉంది. దక్షారామాన్ని దక్షిణ కాశీ అంటారు, శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అంటారు, కాళేశ్వరాన్ని దక్షిణ కాశీ అంటారు. ద్రవిడ దేశంలో టెంకాశీని కాశీకి సమానం దక్షిణ కాశీ అంటారు. ఎన్నో దక్షిణ కాశీలు, కాశీ మాత్రం ఒకటి. కాబట్టి ఎక్కడున్నవారు అక్కడ దక్షిణ కాశీ అనుకోవచ్చు. నేను ఏదో ఒక్క పేరు చెప్పి మిగిలిన వాళ్ళని చిన్నపుచ్చడం నాకు ఇష్టం లేదు. కాబట్టి కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకు రాణివాసంబులనురాగ రసము పేర్మి. ఆ కాశీ పట్టణం అంటే, గంగ అంటే, గౌరీ అంటే, దక్షిణ కాశీ అంటే పరమశివుడికి తన అంతఃపురకాంత అయిన గౌరీదేవితో సమానమైన ప్రేమట. అంత ఇష్టం ఆ కాశికాపట్టణం అంటే. కాశికాపట్టణం మరణం అంటే అంత గొప్పది. కాశీపట్టణం ఎందుకంత గొప్పదైంది అని అడిగారు.
అడిగితే పరమశివుడే పార్వతీదేవితో చెప్పాడు, ఇంత గొప్ప క్షేత్రం ఇది ఎందుకయిందో తెలుసా పార్వతి అని. ఆయనే ఆవిడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఈ కాశీక్షేత్రం ఇంత గొప్పదవడానికి అనిశంబు మనకు అవిముక్తమయ్యుంట ఈ పురము అవిముక్త పురము అయ్యే. అసలు పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కూడా కాశికాపట్టణాన్ని విడిచిపెట్టి ఉండరు. ఎప్పుడో దివోదాసు పరిపాలనా కాలంలో ఒక్కసారి మందరపర్వతం మీదకి వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులు కాశికాపట్టణంలో ఉంటారు కాబట్టి ఆ కాశికాపట్టణం అవిముక్త క్షేత్రం అని పేరు. అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టారు. అందుకే కాశీ క్షేత్రంలో 9 రోజులు ఉంటే చాలు, సమస్త పాపములు దహించిపోతాయి. ఇక మళ్ళీ 9 నెలలు అమ్మ కడుపులో పడుకోవడం. కాళేశ్వరంలో కూడా ప్రత్యేకంగా శివస్థానం చుట్టూ లోపల ఒక సొరంగ మార్గం లాంటి మార్గం ఉంటుంది. ఆ మార్గంలోంచి తిరిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు యమస్థానమునందు అగ్ని ఎందు తిరగవలసిన అవసరం ఉందో, అగ్ని తప్తమవడు శివలోకాన్ని చేరుకుంటాడు అని. చాలా ఇరుగ్గా ఉంటుంది, అందులో తిరిగి బయటికి వస్తూ ఉంటారు. కాబట్టి ఆ పార్వతీదేవితో మాట్లాడుతూ మనకి అవిముక్తమై ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రం మనకు అవిముక్త క్షేత్రం అని పేరు. అలాగే మనకు ఆనందమిచ్చుట చేత ఆనంద విపిన అభిధానమయ్యే ఆనందవనమని పేరు కాశీకి. ఎందుకని అంటే పార్వతీ పరమేశ్వరులకి కాశీ పట్టణంలో అంత సంతోషాన్ని అనుభవిస్తారట. కాశీలో ఉంటే అంత మురిసిపోతుంటాడు, కాశీలో ఉండకపోవడం ఉండదు. అంటే ఎప్పుడూ ఆనందంతో శంకరుడు ఎక్కడుంటాడు అంటే కాశీ పట్టణంలో ఉంటాడు, పరమానందంతో ఉంటాడు. అందుకే కాశీ పట్టణానికి వెళ్ళి కోరుకున్న వాళ్ళ కోరికలు తీరకపోవడం అన్నది ఉండదు అంటారు. కాబట్టి మనకు ఆనందం బునరించగావున ఆనంద విపిన అభిధానమయ్యే మహాశ్మశాన భూముల నివసింతునే గాన నీనుంట మహాశ్మశానమయ్యే. ఆయన పెద్ద శ్మశాన భూముల ఎందు ఉంటాడు శంకరుడు. ఏ ఊళ్ళోనైనా శ్మశానంలో ఆయన ఉంటాడు. ఆవిడే అడిగింది పార్వతీదేవి, ఎందుకయ్యా శంకరా శ్మశానంలో ఉంటావు? బ్రహ్మాండమైనటువంటి కైలాస పర్వతం ఉండగా ఏమి కర్మ, ఎందుకు నీకు ఈ శ్మశానవాసం అని. నా అంత నేను కోరి వెళ్ళలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు ప్రార్థన చేశాడు. మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్తాడు పార్వతీదేవితో. బ్రహ్మగారు ప్రార్థన చేశాడు, శంకర రాత్రి అయ్యేటప్పటికి శ్మశానంలో ఉన్న ఉగ్రభూతాలన్నీ వచ్చి ఊళ్ల మీద పడిపోతున్నాయి, ఇళ్ల మీద. ఊళ్లలో ఉన్న వాళ్ళకి భయం వేస్తోంది. అందుకని రాత్రిపూట వాటిని ఏమార్చడానికి మీరు శ్మశానంలో తాండవం చేయండి, మీ చుట్టూ కూర్చుని చూస్తాయని అడిగాడు. లోకుల్ని కాపాడడానికి అక్కడ కూర్చున్నాను. శంకరుడు శ్మశానంలో ఉంటారని చెప్పి ప్రచారాలు చేసి నింద చేసే వాళ్ళందరికీ పాఠం చెప్పడానికి ఆయన 3 రోజులు కైలాసానికి వెళ్ళిపోతే వాళ్ళిళ్ళకే పెడతాయి ఇవన్నీ, అప్పుడు తెలిసి వస్తుంది. కాబట్టి నేను శ్మశాన భూముల యందు ఎందుకుంటాను అంటే అదిగో లోకులను కాపాడడానికి ఉంటాను. రెండవది ఎందుకుంటానో తెలుసా పార్వతి, ఒంట్లో ఓపికన్న నాళ్ళు అన్ని చోట్లకి వెడతాడు. శ్మశానానికి ఏం తోచట్లేదు, కాసేపు అలా శ్మశానానికి పోద్దాం ఏంటంటే అంటాడు, ఏంటన్నా ఎవడెళ్ళడు. కానీ ఇన్ని చోట్ల తిరిగి నాకు పెద్ద సర్కిల్ ఉందండి అంటాడు. నాకు వాళ్ళు తెలుసండి వీళ్ళు తెలుసండి అంటాడు. ఆఖరణ ప్రాణం పోయాక వెనక వచ్చేవాళ్ళు ఎవరు రారు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తతనేగుచనుండవో నాయనయంచు ఎచ్చులి జనందన నందినులైన గాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబు దిశొచ్చుపత్తియున్ కాయము వీడి రారు కద చేసిన కర్మము పుణ్యము తప్పశంకర. ఎవరొస్తారు? వీధి గుమ్మం వరకు ఏడుస్తూ వస్తుంది భార్య, పట్టు తీసుకుపోతారు లోపలికి. కొడుకు శ్మశానం వరకు వస్తాడు. కపాలమోక్షం అయింది అనేటప్పటికీ కొడుకు మెల్లిగా వచ్చిన వాళ్ళు కారెక్కి వెళ్ళిపోతారు. జీవుడొక్కడు పైకి లేచిపోతాడు. లేచిపోయి చూసుకుంటుంటే తన శరీరం కల్లరి బొమ్మయౌ కాయంబునొల్లా అద్దె కొంపల బోలువా లోకమొల్లా ఇంటి దొంగలు బోలు తన యులనొల్లా ఇందుకీ భోగంబులిందుకీ మురుపు ముందు చావుండంగమురియంగనగుని అని తన శరీరమే కాలిపోతుంటే చూసుకుని ఏడుస్తాడు. చీకటి పడిపోతే అయ్యో ఓపికన్నప్పుడు ఒక్క రోజు గుడికి వెళ్ళలేదురా, ఓ ప్రవచనం వినలేదురా, ఓ ప్రదక్షిణం చేయలేదురా, ఓ పూజ చేయలేదురా అని అప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఎవరు ఊరుకోబెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు అక్కడ ఎవరూ లేకపోతే చచ్చిపోయిన వాడు ఏడిచి 1000 మాటలు చచ్చిపోతాడని నేనున్నాను, ఏడవకురా ఇంకో శరీరం ఇస్తానని చెప్పడానికి అక్కడ కూర్చున్నాను పార్వతి అన్నాడు. ఆయన్ని పట్టుకుని శ్మశానవాసి అని చెప్పి నింద చేయడం కన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉంటుందా?
అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? అలా అన్నవాడు అసలు మనుష్యుడు అనిపించుకోవడానికి వాడు యోగ్యుడే. కాబట్టి అందుకు కూర్చున్నాను పార్వతి, అంతేకాని నాకు సరదా పుట్టి శ్మశానానికి వెళ్ళి కూర్చోలేదని చెప్పాడు ఆయన. కాబట్టి మహానుభావుడు శ్మశాన భూముల వసింతు నీకాన నేనుంట మహాశ్మశానమయ్యే. కాశీపట్టణానికి సంకల్పం చెప్తూ మహాశ్మశానే అంటారు. కాశీపట్టణం అంతటా ఉండి ఆయన మోక్షం ఇస్తూ ఉంటాడు. ప్రాణోత్క్రమణం అవుతున్న వాళ్ళకి తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. అందుకని నేనున్నాను కాబట్టి దీనికి మహాశ్మశానం అని పేరు వచ్చింది పార్వతి. నూరంత ప్రొద్దుండ రుద్రుండ నేగాన దీనికి రుద్రాఖ్యయన్ పేరు వచ్చే. ఆ రుద్రస్థానమై రుద్రుడనేటటువంటి, రుద్రుడు అంటే రుత్ ద్రావైతీతీతి రుద్ర, ఎక్కడైతే ధర్మమునందు చెరింపచేస్తాడో వాడు రుద్రుడు. నేను ధర్మమును నిలబెట్టేటటువంటి రుద్రస్వరూపంగా కాశికాపట్టణమునందు ఉంటాను కాబట్టి దీనికి రుద్రగేహాఖ్య అని పేరొచ్చింది. అంతేకాదు కాశికాపట్టణము శంకరుని నిలవు కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తిదాయకము అవిముక్తకంబు. ఆ క్షేత్రం ఎంత గొప్పది అంటే అది కాశికాపట్టణము శంకరుని నెలవు. కాశికాపట్టణం శంకరుని యొక్క నెలవు. అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు ఎప్పుడు. రెండు కలి ప్రవేశింపడ ఆనంద కాననమున కలి ఆనందకాననమైనటువంటి కాశికాపట్టణంలోకి ప్రవేశించడు. మూడవది శ్రీనివాసంబు వారాణసీపురంబు. కాశీపట్టణానికి వెళ్ళినటువంటి వాళ్ళ కోర్కెలన్నీ తీరి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అసలు లక్ష్మీ కటాక్షం కలగడానికి పూజ శివలింగానికి మారేడు దళాలతో పూజ చేయడం. మారేడు దళం యొక్క ఈయన శివలింగానికి తెలితే ఐశ్వర్యం, బోర్లా పడితే జ్ఞానం. కాబట్టి శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తిదాయకము అవిముక్తకంబు, ముక్తి సంధాయకము అవిముక్తకంబు. ఈ కాశీపట్టణం ముక్తి సంధాయకంబు. ఎవరు ఇక్కడికి వస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షం కలుగుతుంది. ఇక్కడికి రావక్కర్లేదు పార్వతి. కాశీ 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 అని తలుచుకున్న, గంగా 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 అని మనసులో స్మరించిన అటువంటి వాళ్ళందరికీ మోక్షం వస్తుంది. కాశీపట్టణంలో చచ్చిపోవక్కర్లేదు. కాశీపట్టణంలో చాలా కాలం ఉండి ఎక్కడికో వెళ్ళి చచ్చిపోయినా కాశీలో చచ్చిపోయిన వాడికి ఇదే లెక్క. అంత గొప్ప పట్టణం కాశీ, సామాన్యమైన పట్టణం కాదు అని ఆయన ఒక మాట చెప్తాడు. కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. అసలు కాశీ పట్టణం అంతా శివలింగాలే. ఎక్కడ తవ్వండి శివలింగం కనపడుతుంది, ఎక్కడ చూడండి శివలింగం కనపడుతుంది. అందుకే కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. అలాగే ఆవిడ కైవల్య ఫలదాన కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఆవిడ కల్పవృక్షం. ఎవరికి అంటే ఏ ఫలాలు ఇస్తుందంటే ఆ కల్పవృక్షం కాశీ కైవల్యము మోక్షం అనేటటువంటి ఫలాల్ని ఇవ్వడంలో కల్పవృక్షం లాంటిది. అందుకని కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. కాశీ గంగ గారాబుచె నిచ్చెలికెత్తె కాశీ. గంగానదికి యొక్క ప్రియాతి ప్రియమైన చెలికెత్తె ఎవరంటే కాశీపట్టణం. కాశీపట్టణం గంగానది అంత అన్యోన్యంగా చెలికెత్తెల్లా ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు. కాబట్టి గంగ గారాబుని చెలికెత్తె కాశీ సురనరోరుగ దైత్య సంస్తుత్య కాశీ. దేవతల చేత యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త దేవతల చేత స్తోత్రం చెయ్యబడేది. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలని ప్రతి వాళ్ళు కోరుకునేది కాశీపట్టణం. ఆ కాశీపట్టణంలో నేను ఉంటాను. అక్కడికొచ్చి ఎవరైనా శరీరం విడిచిపెడితే వాళ్ళకి మోక్షం ఇస్తాను. ఎందుకు ఇస్తాడో, ఆ కాశీపట్టణ వైభవం ఏమిటో, అక్కడ ఉన్న విశ్వనాథుడి అనుగ్రహం ఏమిటో రేపటి రోజున నా ప్రసంగంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రేపటి రోజు ప్రసంగం నా సాధ్యమైనంత వరకు నేను పరమశివుణ్ణి ప్రార్థన చేసేది ఏది అంటే, విన్నంత మాత్రం చేత ఏది విశేషమైన అనుగ్రహాన్ని ప్రసారం చెయ్యగలదో అటువంటి విశేషములతో కూడుకున్నటువంటి విషయాన్ని ప్రతిపాదన చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే కలిప్రవేశం చెయ్యని పట్టణం కాశీపట్టణం, కలిప్రవేశం చెయ్యని పట్టణం తిరువారూరు. తిరువారూరులో కూడా కలిప్రవేశించడం అది తిరువారూరుకు ఉండేటటువంటి ప్రత్యేకత. అందుకని దర్శనాద భ్రసరసీ జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి. నేను ఆ ఒక్క మాట అని విడిచిపెట్టేస్తే నాకంత తృప్తిగా ఉండదు. అందుకే రేపు దాని గురించినటువంటి విశేషాలు కొన్నింటిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పరమశివుడు నన్ను అనుగ్రహించుగాక.